నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ని వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని, సుస్థిర నుంచి స్వర్ణాంధ్ర దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 స్వర్ణాంధ్ర సాధన సంకల్పాన్ని 5.5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతి రాజధానిలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు దళాల నుంచి చంద్రబాబు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మనకు స్వతంత్రం ఒక్క రోజులో ఒక్కరి పోరాటంతో రాలేదని, దశాబ్దాల పోరాటం, ఎందరో మహనీయుల బలిదానం, మరెందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వతంత్రాన్ని అందించాయని గుర్తు చేశారు. 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేద్దామని లక్ష్యంతో పనిచేద్దామని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్లు అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కింద మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది.
దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర ఫలాలను అందించడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ పెమ్మసాని అన్నారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన స్వతంత్ర వేడుకల్లో పెమ్మసాని పాల్గొని జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో తమ ప్రభుత్వ పాలన సాగుతుందని గుర్తు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాణిక్యాలరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగు భారత ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఒకసారి మన చరిత్రలోకి వెళ్ళి చూస్తే లక్షలాది మంది ఆదర్శనీయుల మహానుభావుల పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్రం, అనేక ఒడిదుడుకులతో అనేక భాషలు అదేవిధంగా మతాలు ప్రాంతాల సమ్మేళనంతో ఏర్పడినటువంటి దేశం భారతదేశం. గొప్ప దేశం. ఎంతో ముందుకు వచ్చాం గత 80 సంవత్సరాల్లో. ముఖ్యంగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, హైవేలు కానీ, ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్లో కానీ ఇలా చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. అత్యధిక జీడిపి తోటి ఈ రోజున దేశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే 2047 కల్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వల్లనో, ఒక ప్రధానమంత్రి గారి వల్లనో, లేకపోతే ఒక మంత్రుల వల్లనో, ఒక ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల ముందుకు వెళ్ళదు. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. యువకులు ముందుకు రావాలి. యువకులు కూడా ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని. మహిళలు ఆర్థిక భాగస్వామ్యం కావాలి. రైతులు అందరూ కనుక కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తే
భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అందులో నా వంతు పాత్ర నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తాను, అందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అద్భుతమైనటువంటి విభిన్న ప్రాంతాల సమ్మేళనమైనటువంటి భారతదేశం ఒక గొప్ప ఆశయాలకి ప్రతిరూపంగా ఉండాలని, దిక్సూచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. స్వాతంత్రాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ బోనాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో స్వతంత్రం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి మాధవి మాట్లాడారు. భారతదేశం రోజురోజుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. విజన్ 2047 నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. भारत माता की Election 38 candidates are awesome, ma'am. ఎనభై సంవత్సరాలు అలుపెరగని భారతావని ఇంకా ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా ఎంతో గర్వం నిండిన మనసుతో ఈరోజు తల ఎత్తుకొని జీవించే ఒక శుభ పరిస్థితుల్లోకి, పరిణామాల్లోకి భారతదేశం వచ్చింది. పేదరికం దగ్గర నుంచి ఈరోజు ఎన్నో మజిలీలు దాటుకుంటూ ఇంత పురోగతికి చెందాం. ఏం పురోగతిని మనం సాధించుకున్నామంటే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటూ ఎప్పుడో కాస్త పట్టడు అన్నం ఉంటే చాలు, నిలువ నీడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఈ 3 ఉంటే చాలు అనుకునే భారతదేశంలో ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనకి మనమే ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకునే ఒక స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే స్వదేశీ ఖాదీ దగ్గర నుంచి మనం ఆత్మనిర్భర్ భారత్ చంద్రయాన్ దాకా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఎన్నో వీరగాథలు, నాటి త్యాగాలకి నేడు కూడా స్మరించుకుంటూ ఈ స్వాతంత్రంలో స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్నాము అనంటే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ అమర వీరులందరికీ కూడా మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన ఒక మంచి రోజు ఇది. ఈరోజు భారతదేశంలో సరిహద్దులో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు, అంటే బాధ్యతాయుతమైన భారతీయుడి దాకా కూడా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశాన్ని ఇలా మలచడానికి కారకులే అని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన భారతదేశం ఇంకా ఎన్నో విజయాల్ని చూస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఇటు ఆర్థికంగా, ఇటు మనం వైజ్ఞానికంగా, మరి ఆటల్లో పాటల్లో మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భారతదేశం విజయాలకి సొంతంగా మారుతూ ఉంది. వీటన్నిటిలో మనం భాగస్వామ్యం అవుతూ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఆగస్టు 17 నుంచి 28 వరకు రోజుకొక ప్రజా సంఘంతో వారి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో మార్పు కావాలి, మార్పు సాధ్యం అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా తీసుకెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక సౌమ్యవాద విలువలు రక్షించుకోవడానికి దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక,
రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి భావ ప్రకటన విశ్వాస ఆరాధనతో స్వేచ్ఛను కాపాడుకోవడానికి దేశ స్వాతంత్రాన్ని సమైక్యతను సౌభ్రాతృత్వాన్ని సంరక్షించుకోవడానికి మేమంతా పునరంకితమవుతాం. ఈరోజు దేశానికి 79వ స్వాతంత్రం అయిపోయి 80వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా మన పార్టీ కార్యాలయం దగ్గర మనం ఈ పతాకావిష్కరణ కలుసుకుంటా ఉన్నాం. ఏదైతే అందరూ కూడా సమాన హక్కులు ఉండాలని మరి రాజ్యాంగంలో మరి ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్న అన్ని హక్కులను ఈ రోజున మరి ప్రజలందరికీ రాని పరిస్థితి జరుగుతూ ఉంది. దాని సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో మార్పు కావాలని, మార్పు కోసం మరి ఇప్పటికే అనేక ఉద్యమాలు మరి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరి మార్పు రావాలని, మార్పు కోసం దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శన కూడా మరి పాదయాత్రలు కూడా నిర్వహించి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసుకొని తెలుగు ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్ 1వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మార్పు కావాలని, మార్పు అనివార్యమని, మార్పు మరి వస్తుందని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి భావిస్తూ ఈ పరిస్థితులన్నింటినీ మరి అవగాహన చేసుకొని ప్రజలంతా కూడా రాబోయే కాలంలో మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మరి 400 సీట్లు ఇస్తే మార్చేస్తామని మార్చుకోవాలని ప్రయత్నం చేసిన మోడీ గారికి కూడా దేశ ప్రజలంతా కూడా 240 సీట్ల దగ్గరే మరి ఆపి ఆయన్ని మరి ఆయన అనుకున్న దాన్ని కూడా వెనక్కి పంపిన పరిస్థితులు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఉందో హామీలన్నీ కూడా ఇక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితులు మరి దేశంలో రాష్ట్రంలో మార్పు కావాలని, ఈ మార్పు కోసం రాబోయే కాలంలో అంతా కూడా ఐక్యమత్యంతో ప్రజలకు అండదండలుగా ఇస్తూ ఈ మార్పు కోసం ప్రయత్నం చేసిన భాగంగా మరి మనమంతా కూడా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పునరంకితం అవుదామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 80 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించుకొని 80 సంవత్సరాలు గడుస్తున్న ఈ తరుణంలో రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కులు పూర్తి స్థాయిలో ఈ స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ దక్కలేదని చెప్పి భావిస్తూ ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేసే విధంగా సిపిఐ రాబోయే రోజుల్లో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సంపూర్ణ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందే విధంగా పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 80వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు లెర్ప్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ టీజేజీ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అరండల్పేటలోని లెర్ప్ ఇండియా కార్యాలయం వేదికగా నిలిచింది. మదర్ తెరెసా అవార్డు గ్రహీత కోలా ప్రసాద్ అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా పలువురు మాజీ సైనికులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరిగా కోలా ప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో ఉన్న భద్రత పొరుగు దేశాల్లో ఎక్కడా లేదని గుర్తు చేశారు. మనం భారతదేశంలో జన్మించడం గర్వకారణమని చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం రోజున తన పుట్టినరోజు రావడం సంతోషంగా ఉందని అన్నారు. సామాజిక ఆధ్యాత్మికవేత్త రాణి సంయుక్త వర్మ తదితరులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గన్ బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళాము. ఈరోజు మనమందరము 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఘనంగా. ముందుగా మీకందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతదేశంలో మనం ఉండడము, భారతదేశంలో మన పుట్టుక ఎంతో గర్వించదగ్గది. స్వతంత్ర భారతదేశంలో ఒక డెమోక్రసీ కంట్రీలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది మన భారతదేశం యొక్క అత్యున్నతమైన స్థానం. అది భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకున్నట్టు స్వాతంత్రానికి ఎంతోమంది తమ ప్రాణాలను అర్పిస్తే కానీ మన స్వాతంత్రం రాలేదు.
తెల్ల దొరల నుంచి విముక్తి పొందడానికి నా భారతదేశ పౌరులు ఎంతగానో శ్రమించి ఆ రోజు వారు పడ్డ శ్రమ ఈరోజు మేము సంతోషంగా ఈ యొక్క డెమోక్రసీ కంట్రీలో మేము స్వేచ్ఛగా జీవించడానికి వారు చూపిన ఒక సాహసాన్ని వారిని మేము స్మరించుకుంటూ వారిని వారి కుటుంబాలకు మేము జోహార్లు తెలుపుకుంటూ అదేవిధంగా రానున్న దినాల్లో సగర్వంగా భారతీయులముగా మేము గర్వించదగ్గ మేము కూడా ఒక భారతదేశానికి ఒక గొప్ప కార్యక్రమాలు చేసే విధముగా రూపకల్పన మేము దిశానిర్దేశాలు మేము ఏర్పాటు చేసుకోగలుగుతున్నాము. దేశ భద్రత విషయంలో భారతదేశానికి ఉన్న భద్రత ఏ కంట్రీకి లేదని మేము తెలుసు. భారతదేశాన్ని ఈ రకంగా అభివృద్ధి స్థానంలో నడిపిస్తున్న ప్రభుత్వాలు కూడా ఈరోజు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఈ దినం యావత్ భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవ మహోత్సవాన్ని అతి వైభవంగా ఎర్రకోట నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల అన్ని వర్గాల వారు జరుపుకుంటున్న ఏకైక మహా పండుగ. దీనికి కులము మతము ఎటువంటి జాడ్యము వ్యత్యాసము ఏమీ లేవు. మనమంతా ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులని చెప్పగలిగిన ఏకైక పండుగ ఈ పండుగ. అయితే దేవుడు మహాద్భుతంగా ఈ యొక్క పండుగని భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్న ఈ పండుగ రోజు నన్ను పుట్టించి నీ పుట్టినరోజు నువ్వు ఒక్కడవే కాదు భారతదేశం అంతా జరుపుకోవాలని శాసించి నన్ను ఈ దినం నన్ను పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా మరి నేను ఒక చిన్న విషయాన్ని ఈ యొక్క ప్రజానీకాన్ని అందరూ కూడా నేను తెలియజేయదలుచుకున్నాను. ఈ రోజున గుంటూరు పట్టణంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక న్యాయవాదిగా సంచలనమైన సమస్యలను, న్యాయమైన సమస్యలు, న్యాయానికి చట్టానికి చాలా దూరం ఉంది. ఈనాడు అందరూ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుందంటారు తప్ప న్యాయం తన పని తాను చేసుకొని పోతుందని ఎవ్వడు కూడా అనడు. కాబట్టి ఏనాడైతే న్యాయం తన పని తాను చేసుకుపోతుందని, న్యాయానికి చట్టానికి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి దేశంలో న్యాయం జరగాలని మేము కంకణం కట్టుకొని న్యాయవాదిగా నేను పనిచేస్తున్నాను. చాలామంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా అందిన స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. చంద్రమౌళి నగర్లో గుంటూరు జిల్లా మెడికల్ ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ ఆనం మెడికల్ హబ్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను డిఎంహెచ్ఓ అతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఏడాది ఇటువంటి వేడుకలు నిర్వహిస్తూ తనను అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉందని చెప్పారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ స్వతంత్ర దినోత్సవ రాష్ట్ర ప్రజలకు ఒక మైలురాయిగా మిగిలిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అనేక నూతన వైద్యశాలలు, కళాశాలను ఏర్పాటు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని మరింత ఆరోగ్యవంతం చేస్తుందని తెలిపారు. అసోసియేషన్ నగర అధ్యక్షులు వెంకట లక్ష్మణ్, ఆనం బాలవాణి, డాక్టర్లు మురళీ బాబురావు, ఆనం నందగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం గారు రీసెంట్గా డిఎంహెచ్ఓ నుంచి కూడా స్టేట్ అడిషనల్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు. దానికి కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల నాయకత్వంలో దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ
అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. నేటి తరం యువత దేశ సమగ్రతను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షుడు ఖలీల్, పార్టీ నాయకులు మస్తాన్ వలి, వణుకూరి శ్రీనివాస్ రెడ్డి, రత్తయ్య, సందీప్, చంద్రపాల్, రామకృష్ణ, కిరణ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎంతోమంది ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారికి గుర్తుగా మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లానే ఈ దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. మహాత్మా గాంధీ గారు, తర్వాత భగత్ సింగ్ గారు, అట్లానే సుభాష్ చంద్రబోస్ గారు. అలానే మన తెలుగు వారిని చూసుకుంటే కనుక అల్లూరి సీతారామరాజు గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, వీరు కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఆ రోజున పోరాటాలు చేసినటువంటి ఆ యొక్క త్యాగం వల్లే మనకు ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ఇంకా ఒక మంచి గొప్ప విషయం ఏంటంటే, ఈ రోజున మనం ఈ భారతదేశంలో ఏదైతే మన ఈ యొక్క దేశ పతాకాన్ని ప్రతి స్వతంత్ర దినోత్సవం ఎగరవేస్తున్నామో దాని యొక్క రూపకర్త అయినటువంటి పింగళ వెంకయ్య గారు కూడా మన తెలుగువారు అవడం అది చాలా గర్వకారణం. మనం తెలుగువారిగా దేశానికి చేసిన ఏంటంటే దీన్ని కూడా ఒక ముఖ్య అంశంగా చెప్పొచ్చు. అట్లానే ఈ దేశ యువత తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే, ఎవరు మనకి స్వాతంత్ర దినోత్సవం రావడానికి గల కారణం, ఎవరు పోరాడి ఎవరు ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అనేది తెలుసుకోవాలని, అలానే కుల మత లింగ వర్ణ భేదం లేకుండా అందరం భారతీయులు అనే ఐక్యతను చాటాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సలాం నమస్తే గుంటూరు సొసైటీ హోప్విన్ హాస్పిటల్ చైర్మన్ ఉమెన్ డాక్టర్ షమా సుల్తానా ఆధ్వర్యంలో ఆజాద్ ఇండియా పేరిట నిర్వహించిన చిత్రలేఖనం చేతివ్రాత పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ పోటీల్లో 450 మంది పాల్గొనగా వారిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డాక్టర్ షమా సుల్తానా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారుల్లో ప్రతిభను వెలికితీయడం కోసం తాము ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే నజీర్తో పాటు పలువురు ప్రముఖులు తమ కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు ఎన్జీఓ కాలనీలో సుమేధ హైస్కూల్లో శనివారం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటేలా జరిగాయి. స్కూల్ డైరెక్టర్ మున్నగి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినల్ ప్రెసిడెంట్ తొట్టెంపూడి నవీన్ చక్రవర్తి అతిథిగా హాజరై జాతీయ జెండా వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, వాటి ఫలితాలను విద్యార్థులకు వివరించారు. చివరిగా పలు క్రీడాంశాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు ఏటీ అగ్రహారం పట్టాభిపురం ప్రాంతంలోని జీకేఆర్ హైస్కూల్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్స్ శైలజ, సుశీల జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు. చివరిగా పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.